గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. నేను ఈశ్వర్ పసుపులేటి. తన అవసరాలకు ఉసురు తీయడం లేదా ఉసురు తీస్తానని హెచ్చరించడం. మళ్లీ చెబుతున్నాను వినండి. తన అవసరాలకు ఉసురు తీయడం లేదా ఉసురు తీస్తానని హెచ్చరించడం. ఇది చంద్రబాబు నాయుడు. పెన్షన్లు ఇంటి వద్దకే 1వ తారీఖున అవ్వాతాతలకు వాలంటీర్లు అందిస్తుంటే వారికి అందకుండా చేసింది చంద్రబాబు కాదు. నిమ్మగడ్డ అనేటటువంటి వ్యక్తిని ఉపయోగించుకుని వాళ్లకు పెన్షన్లు రాకుండా అడ్డుకుంది చంద్రబాబు కాదు. ఇప్పుడు 1వ తేదీ మళ్లీ వస్తోందంటే మొసలి కన్నీరు కారుస్తోంది చంద్రబాబు కాదు. ఈసీ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు ఇచ్చేటటువంటి పెన్షన్ విషయంలో చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇదంతా కూడా ఈసీ ఆదేశానుసారమే జరిగింది. వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతోంది. మొత్తం 65.49 65,49,000 పింఛన్దారులు ఉంటే అందులో 48 లక్షల మందికి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఇక్కడే చంద్రబాబు ఏడుస్తున్నాడు. ఇది చూసే రామోజీరావు ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు అవ్వాతాతలు బ్యాంక్కి వెళ్ళాలి. ఈ ఎండల్లో ఎంత దూరం వెళ్ళాలి మళ్లీ తెచ్చుకోవాలంటే? ఎవరిచ్చిన ఆదేశాలు ఇది? రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందంట, బ్యాంకుల్లో వేస్తోందంట. అసలు విషయాన్ని నేను బయట పెడతాను. కాసేపట్లోనే ఒక వాస్తవాన్ని మీకు చూపించబోతున్నాను. ఆ వాస్తవం ఎలా ఉంటుందంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది అందరికీ. ఈ కుట్ర చేసింది చంద్రబాబు, ఈ కుట్ర చేసింది రామోజీ, ఈ కుట్ర చేసింది నిమ్మగడ్డ రమేష్. ఈ ముగ్గురి పేర్లు నోట్ చేసి పెట్టుకోండి. నేను మళ్లీ మాట్లాడతాను. ఎస్, అవ్వాతాతల ఉసురు తీశాడు. ఇప్పుడు జగన్ ఏమంటున్నారు తెలుసా? నిన్ను చంపితే ఏమవుతుంది, నిన్ను చంపితే ఏమవుతుందని పబ్లిక్ మీటింగ్ లో హెచ్చరిస్తున్నాడు. చంద్రబాబు ఉన్మాదానికి కారణమేంటి? ఈ అంశాలపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కెఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, ఇక నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే విజయ్ గోపాల్ గారు, మాజీ జనసేన నాయకులు. ఎస్, ముందుగా చాలా ముఖ్యమైన విషయం, జగన్ గారిని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడినటువంటి చంద్రబాబు, ఏది నీ ప్రాణాలు తీస్తే ఏమవుతుంది, రాళ్లతో కొట్టండి, గాజు గ్లాసులతో పొడవండి, గాల్లో వచ్చాడు గాల్లోనే పోతాడు, సీసం పోసి సమాధి చేయండి, ఇవన్నీ మాట్లాడినటువంటి చంద్రబాబు అన్ని మనం విన్నాము. అతనికి ఉసురు తీయడం లేదా ఉసురు తీస్తానని హెచ్చరించడం అలవాటుగా మారింది. ఇప్పుడు 1వ తారీఖు వస్తోంది. ఈ 1వ తారీఖు వస్తోందంటే ఈ పచ్చ బ్యాచ్ గుండెల్లో భయం మొదలైంది. ఎందుకు? మళ్లీ వీళ్ళు చేసినటువంటి కుట్రల వల్ల అవ్వాతాతల ప్రాణాలు ఎన్ని పోతాయోనని. మొన్నటికి మొన్న 1వ తారీఖున ఏం జరిగింది? ఇప్పుడు మళ్లీ 1వ తారీఖు రాబోతోంది. ఇదే వారి భయం. ఆ భయాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టేసే కుట్ర చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 69 లక్షల మంది, 65,49,000 మంది పింఛన్దారులు ఉన్నారు, అవ్వాతాతలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, అలాగే ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ పింఛన్లు వెళుతున్నాయి. 48.32 48,32,000 మందికి వారి అకౌంట్లు, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వారందరి అకౌంట్లలో 1వ తారీఖున పింఛన్ జమ చేయబోతున్నారు. అయితే ఏ ఊరికి ఆ ఊరు, ప్రతి ఊర్లో ప్రతి ఇంటి పక్కన బ్యాంకులు ఉంటాయా? ఇప్పుడు అవ్వాతాతలు ఈ ఎండలో ఎంత దూరం నడిచి వెళ్ళాలి? ఆ పాపం ఎవరిది? ఈసీ ఆదేశానుసారం అంటున్నా, కానీ చంద్రబాబు ఏమంటున్నారు? కుట్ర చేశారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఎల్లో తాత ఈరోజు వార్త రాశారు. 84 ఏళ్ల వయసులో అవ్వాతాతల ప్రాణాలు ఒకవైపు తీసేస్తుంటే చంద్రబాబు ఆయన రాసినటువంటి వార్త ఏంటంటే జవహర్ రెడ్డి జగన్ నాటకమట, వైకాపాకు వంత పాడేలా మరో వికృత క్రీడంట. ఏమంటారు ఇందులో? బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం, 32 మంది వృద్ధుల ఉసురు పోసుకున్న అదే తీరు, మళ్లీ ఇబ్బందులు గురి చేసి ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టివేసే కుట్రంట. సీఎంను నడిపిస్తున్నది జగన్, సిఎస్ ను నడిపిస్తున్నది జగన్ ధనంజయ రెడ్డి అట. సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాలు అడ్డుతున్నారంట. 1వ తేదీ ఈ రోజు రాబోతోంది కదా, ఎల్లుండి 1వ తేదీ పింఛను వేయాలి కదా. ఆ రోజు ఏం జరుగుతుందో చూస్తారు కదా వీళ్ళందరూ. ముందు జాగ్రత్తగా జవహర్ రెడ్డి జగన్ నాటకం అంటూ ఒక వార్తను రాసేశారు. ఎవరు చెప్పారు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయమని? ఈసీ ఆదేశానుసారమే ఉంది కదా. మరి చంద్రబాబు ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. ఒకసారి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు వినండి. ఒక వాస్తవం నేను కాసేపట్లో మీకు చూపించబోతున్నా. ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇది సాధ్యం. మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవికారుడు ధనంజయ రెడ్డి ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తా ఉంటాడు ఆయన. ఇంకో పక్క సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, వీళ్లు కలిసి మళ్లీ అదే కుట్రకు తెరలేపారు.
ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలా సార్లు వెళ్ళాం. ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం, సిఎస్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, గవర్నర్ కి ఇచ్చాం. దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా ముందుకేసి మళ్లీ ఈ రోజు మీరు చూసుకుంటే సాకులు చెప్పి మళ్లీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరేం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్మతారని. 65 లక్షల చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి తీరు. బ్యాంకు ఖాతాల్లో ఎలా జమ చేస్తారో అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం వల్ల అవాతాతలకి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళు అంత దూరం నడిచి వెళ్లలేరు, ఇది ఒక కుట్ర అంటున్నారు. కానీ మీరిచ్చిన కంప్లైంట్ ఆధారంగా చంద్రబాబు ఎముడైతే చంద్రబాబు చేతిలో యమపాశం లాంటి నిమ్మగడ్డ రమేష్, మళ్లీ చెప్తున్నా, నిమ్మగడ్డ రమేష్ ఈ వ్యక్తి ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు, సుప్రీంకోర్టుకు వెళ్లాడు, రాష్ట్ర హైకోర్టుకు వచ్చాడు, ఈసీకి ఫిర్యాదు చేశాడు, లింక్ కట్ చేశాడు. అవ్వాతాతలకి వాలంటీర్లకు ఉన్నటువంటి లింకు కట్ చేసి పడేశారు. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే మళ్లీ 1వ తారీఖు వచ్చింది. అసలు ఈసీ ఏం చెప్పింది? క్లియర్ గా అందరికీ తెలిసిన విషయం, వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో జమ చేయండి అని. సరే, ఈసీ చెప్పిందన్నా కూడా వీళ్ళు నమ్మట్లేదు కదా. ఇప్పుడు నేను అసలు వాస్తవాన్ని బయట పెట్టబోతున్నాను. మళ్లీ చెబుతున్నా, చంద్రబాబు ఎముడైతే ఆ చంద్రబాబు చేతిలో ఉన్నటువంటి యమపాశం నిమ్మగడ్డ రమేష్ ఏమన్నారు తానిచ్చినటువంటి కంప్లైంట్ గురించి ఒక వాస్తవాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతున్నా. నేను వినాలి, అందరు ఇది. అవ్వాతాతలు వినాలి, వికలాంగులు వినాలి, వితంతువులు వినాలి, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వినాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలి. వీళ్ళు చేసేటటువంటి కుట్రలు ఏ స్థాయిలో ఉంటాయో, ఏ రకంగా ఉంటాయో. చేసే కుట్రలన్నీ చేసి ఉసురు తీసి ప్రాణాలు తీసి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం పైన నెట్టేసే కుట్ర. జగన్ నాటకం మొదలైందట, సిఎస్ డ్రామా ఆడుతున్నారట. ఇలా మాట్లాడడానికి మీ ఏజ్, రామోజీరావు గారు 84 ఏళ్ల మీ వయసు సహకరించింది, మీ గుండె సహకరించింది చూశారు, దానికి హ్యాట్స్ ఆఫ్. ఇక చంద్రబాబు 75 ఏళ్ల గుండె, అది కూడా సహకరించింది అబద్దాలు చెప్పడానికి, దానికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మీ గ్రూప్ లో, మీ పచ్చ బ్యాచ్ లో నిమ్మగడ్డ రమేష్ అని ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆయన మాట్లాడిందే నేను ఇప్పుడు ప్లే చేయబోతున్నా, వినండి ఒకసారి. పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు. అంచేత వాలంటీర్స్ ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా గనక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ ని డైరెక్ట్ గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు. దానికి ఒక సిబ్బంది ఉంటారు, దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు. అయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కు సంబంధించి ఎవరైతే అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్లి ఈ పెన్షన్స్ ని తీసుకోలేని వాళ్ల వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ల వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ క్లియర్ గా ఉందా? అందరికి అర్థమైందా? వాళ్ళు బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి బ్యాంకు ఖాతాల్లో చేయండి. మళ్ళీ నేను వినిపిస్తాను, వినండి. మా నిమ్మగడ్డ రమేష్ ఏమన్నారు? పెన్షన్స్ కు సంబంధించి ఎవరైతే అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్లి ఈ పెన్షన్స్ ని తీసుకోలేని వాళ్ల వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ల వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. ఇది క్లియర్ గా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి? ఇదే కదా. బ్యాంకు ఖాతాలున్న వాళ్ళకి బ్యాంకుల్లో జమ చేస్తోంది. ఇంటి దగ్గరే మంచానికి పరిమితమైన వాళ్ళు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులు ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళకి ఇళ్ల దగ్గరే ఇస్తామని చెప్తోంది. కానీ ఈ రోజు బ్యాంకుల్లో జమ చేస్తే ఇంటి పక్కనే బ్యాంక్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఇంటింటికో బ్యాంక్ ఉంటుందా? అవ్వాతాతలు వెళ్లాల్సిందే కదా. బ్యాంకుల్లో జమ చేస్తే మాకు ఏ అభ్యంతరం లేదని చెప్పింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదా? ఈసీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఆ విషయం పేర్కొన్నారు. దాని ఆధారంగానే ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందనేది వాస్తవం కాదా? నిమ్మగడ్డ రమేష్ ఇంత పచ్చిగా, ఇంత స్పష్టంగా దొరికిపోయారు ఈరోజు.